హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కందం 21వ అధ్యాయం కంప్లీట్ చేసాము. ఈరోజు మనం 22వ అధ్యాయం ప్రవేశించబోతుంది. మనం నిన్న క్లాస్లో 21వ అధ్యాయంలో సూర్యుడు ఒక్కొక్క మానసోత్తర పర్వతం నుంచి ఉన్నటువంటి 4 ముఖ్యమైనటువంటి నివాస స్థలాలు, దేవతల నివాస స్థలాలు ప్రయాణించే కాలం 6 గంటలు 6 గంటలు 6 గంటలు 6 గంటలు. 6 గంటలు అంటే 24 గంటలు టైం పట్టింది. ఆ విధంగా ఆయన్ని ఓం భూర్భువ స్వహ ఈ విధంగా ఆయన్ని పూజించబడే త్రైవినసుడిదేవుని రథం పైన పేర్కొన్న 4 నివాసాల ద్వారా ఒక ముహూర్తంలో 34,800,000 యోజనాల వేగంతో ప్రయాణిస్తాం. స్పీడ్ కూడా చెప్పబడింది అనమాట, ఎంత వేగంతో అది తిరుగుతుంది అనమాట. ఇదంతా మనం చెప్పుకున్నాము. ఇక్కడంతా కూడా మనం సూర్యుడు ఇక్కడ ఉన్నాడు. ఇంద్రుడి నుంచి ఇక్కడికి యమరాజు, స్థావరం, సంయమని, నిమ్లోచని, విభావరి, మళ్ళీ ఇట్లా మొత్తం భూమండల మానసోత్తర పర్వతంలో ఈ విధంగా అతను తిరుగుతూ ఉంటాడు అన్నమాట. ఇది 24 గంటల సమయం పడుతుంది. తర్వాత అలాగే రథానికి కాలచక్రం ఒకటి ఉంది. ఆ కాలచక్ర ప్రకారంగా 12 ఫోక్స్లు ఉన్నాయి, 6 ఋతువులు ఉన్నాయి, 3 చతుర్మాసాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక ఇరుసు మన మేరు పర్వతం నుంచి ఆ చక్రానికి ఒక ఇరుసు అలాగే అది ఎక్స్టెండ్ అవుతుంది. కాకపోతే ఆ ఇరుసు లోపలికి బయటికి, అంటే చక్రం కొంచెం లోపలికి బయటికి ముందు వెనకాల అవుతుంటుంది. దాన్ని బట్టి మన ఉత్తరాయణం దక్షిణాయనంలో పగటి సమయం పెరగడం తగ్గడం ఇవన్నీ కూడా ఆ చక్రము కొంచెం ముందుకి తర్వాత, ఎందుకంటే అది మానసోత్తర పర్వతం వెంటనే దానికి ఆనుకొని ఈ చక్రం తిరగదు అనమాట. దానిపైన కొంత పై భాగంలో ఈ ఈ ఈ చక్రము మొత్తం చుట్టూ తిరుగుతుంది అనమాట. ఆ తర్వాత మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఈ 12 ఫోక్స్లు 12 నెలలు ఇవి. అట్లానే 2 ఫోక్స్లు ఒక ఋతువు, అంటే 2 నెలలు ఒక ఋతువు. అట్లానే ఇక్కడ కిందకి వచ్చేసరికి రిమ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసరికి 3 చతుర్మాసాలు, అంటే 3 4లు 12. ఈ విధంగా కాలచక్రం, ఈ కాలచక్రం కూడా తిరుగుతూ ఉంటుంది. దాంతోపాటు సూర్యుడు తిరుగుతాడు, చంద్రుడు తిరుగుతాడు, అనేక గ్రహాలు కూడా తిరుగుతాయి అన్నమాట. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్టుగా మానసోత్తర పర్వతం పైన జరుగుతుంది. ఈ విధంగా మనకు ఒక నూనెని గతంలో తీసేటువంటి యంత్రం ఎద్దుల చేత నడవబడుతుంది. ఇది కూడా మనం నిన్న చెప్పుకున్నాము. ఇది ధ్రువతార. ఇది మేరు పర్వతం. మేరు పర్వతం నుంచి ఒక ఇరుసు వెళ్ళింది. అలాగే ధ్రువతార ఇక్కడ నుంచి ఒకటి వచ్చింది. ఇక్కడ సూర్యుడు ఇదే కక్షలో ఇదో తిరుగుతానే ఉన్నాడు అన్నమాట. ఈ ఎద్దులు వచ్చి సూర్యుడితో పోల్చుకుంటే కనుక ఆ విధంగా మనం చూసాము. ఇంట్లో తర్వాత రథం గురించి, ఆ రథంలో ఉన్నటువంటి గుర్రాలు 7 గుర్రాలు ఉన్నాయి. వేద మంత్రాలు, వేద ఛందస్సులతో పిలువబడుతుంది. గాయత్రి, అనుష్టుపు, ప్రతిష్ఠుపు అని చెప్పేసి
ఆ రాగాలతో ఉన్నటువంటి ఆ ఛందస్సులో 7 గుర్రాలు. తర్వాత ఆయన అరుణదేవుడు ఉన్నాడు అక్కడ. అరుణదేవుడు సో గుర్రాలని నడుపుతూ, ఆ తర్వాత ఈ అరుణదేవుడు అంట, ఎవరైతే రథసారథి ఉన్నాడో ఆయన ఎదురుగా చూస్తూ నడపడం అనమాట. వెనక్కి తిరిగి ఎప్పుడు సూర్య భగవాన్ని మాత్రం చూస్తూనే ఉంటాడు అనమాట. సూర్య భగవాన్ని చూస్తూనే ఉంటాడు, వెనక్కి తిరిగి ఉంటాడు అనమాట. సో గుర్రాలు పరిగిస్తుంటే ఈయన మాత్రం వెనక్కి తిరిగి సూర్య భగవాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఆయన వాలికిల్యులు, వీళ్ళెవరు అంటే బటన్ వేలు సైజులో ఉండేటువంటి 60,000 మంది నిరంతరం అక్కడ ఆయన్ని సూర్య భగవంతుడిని నిరంతరం ప్రార్థిస్తూ ఉంటారు అన్నమాట. కీర్తిస్తూ ప్రార్థనలు చేస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ గంధర్వులు, అప్సరసులు, నాగులు, యక్షులు, రాక్షసులు, దేవతలతో సహా మరో 14 మంది ఋషులు. ఆ 14 మంది చేసి ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళు వేరు వేరు పేర్లతో ధరించి సూర్యదేవుని నిరంతరం ఆరాధించడానికి నిరంతరం వివిధ కర్మకాండ నిర్వహిస్తుంటారు. అక్కడ వివిధ పూజలు అవన్నీ కూడా నిర్వహిస్తుంటారు అన్నమాట. ఎవరి కోసం? సూర్య భగవంతుడి కోసం. ఈ విధంగా సూర్యదేవుడు భూమండలం చుట్టూ తన పరిభ్రమణలో సూర్యుడు ఒక క్షణంలో 2,000 యోజనాలు, 2 క్రోశాలు అంటే 16,000 మైళ్ళు వేగంతో 99 మిలియన్ల యోజనాల దూరంగానికి ప్రయాణిస్తాడు. సో ఇవన్నీ కూడా మనం నేను చెప్పుకున్నాం. సో ఈ రోజు మన 22 అధ్యాయంలో ఇప్పుడు ఆయన రాసుల్లోకి ప్రవేశించేది సూర్య భగవాన్ కదలికలే. నేను కూడా సూర్య భగవాన్ కదలికలే మాట్లాడుకున్నాం. బట్ కేవలం మనం నెలలు, 12 నెలలు, ఋతువులు, ఆ తర్వాత 4 చతుర్మాసాలు, ఆ కాలచక్రం, సో దాని గురించి మనం ఎక్కువ నేను మాట్లాడుకున్నాం. అండ్ సూర్యుడు కూడా తను ఎలా కదులుతున్నాడు ఒక నివాసం నుంచి ఇంకో నివాసానికి మానసోత్తర పర్వతంలో, ఇది చూసుకున్నాం అన్నమాట. సో ఈరోజు మనం సూర్యుడు అసలు ఈ కాలచక్రం ఎలా తిరుగుతూ ఉంది, ఆ తిరిగేటప్పుడు సూర్యుడు, చంద్రుడు, సో వీళ్ళంతా కూడా ఎలా తిరుగుతారు వీళ్ళంతా కూడా అసలు. సో ఈ సూర్యుడు రాసులకు ప్రవేశించడం ఏంటి, సో వీటన్నిటి గురించి కొంత ఈరోజు మనం చర్చించుకుంటాం. సూర్యుడి కదలికలు మరియు విశిష్టత. పరిషత్ మహారాజు మన సుఖదేవ్ గోస్వామిని ఇలా ప్రశ్నించాడు. సూర్యుడు ధ్రువలోకం మరియు సుమేర పర్వతం రెండింటిని తన కుడివైపున ఉంచుకొని ధ్రువలోకం చుట్టూ ప్రదక్షిణ చేస్తాడని ఇదివరకే ధృవీకరించారు. ఇదే సమయంలో సూర్యదేవుడు రాశిచక్ర గుర్తుల వైపు ముఖం చేసి సుమేరు మరియు ధ్రువలోకాలను తన ఎడమ వైపునకు ఉంచుకుంటాడు. సూర్యదేవుడు సుమేరు మరియు ధ్రువలోకాలను ఏకకాలంలో తన ఎడమ మరియు కుడి వైపులా ఉంచుకొని ముందుకు సాగుతాడని మనం ఎలా అంగీకరించగలం? సో ఇక్కడ పరీక్ష మహారాజు ఏమని ప్రశ్నిస్తున్నాడంటే, ఒక పక్కేమో సూర్యుడేమో మీరు మేరు పర్వతం చుట్టూ లేదా ధ్రువలోకం అనేది మేరు పర్వతం చుట్టూ దాన్ని పరిభ్రమిస్తూ ఇక్కడ ఒక పక్క మీరు చెప్తున్నారు. ఏ విధంగా? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. క్లాక్ వైజ్ అంటే ఇప్పుడు మన క్లాక్ ఇలా దొరుకుతుంది కదా, దాన్ని అలాగే పెట్టామంటే ఇలా దొరుకుతున్నాం ఇలాగా. కానీ మళ్ళీ మళ్ళీ ఇంకో సందర్భంలో ఏం చెప్పారంటే, అంటే ఇది ఫస్ట్ ఏమో కుడివైపు జరుగుతుందని మీరు చెప్పారు క్లాక్ వైజ్. ఇంకో సందర్భంలో మళ్ళీ ఏం చెప్పారంటే సూర్యదేవుడు మళ్ళీ కాదు, ఇంకో సందర్భంలో ఏంటంటే ఎడమ వైపులా తిరుగుతారని చెప్తున్నారు. అంటే యాంటీ క్లాక్ వైజ్ ఎడమ వైపు తిరుగుతారన్నారు. అది ఎట్లా కుదురుతుంది? ఏకకాలంలో కుడివైపు ఒక పక్క తిరుగుతున్నారని మీరు చెప్తున్నారు, ఇంకోవైపు అదే సూర్య భగవంతుడే తన ఎడమ వైపు మేరు పర్వతం ధ్రువలోకం వచ్చేలాగా మళ్ళీ తిరుగుతుందని మీరు చెప్తున్నారు. ఇది ఎలా అంగీకరించగలం? ఏదైనా మనం కుడివైపైనా తిరుగుతూ ఉండాలి, లేదా ఎడమ వైపు తిరుగుతూ ఉండాలి. అంటే క్లాక్ వైజ్ అని తిరుగుతూ ఉండాలి, లేదా యాంటీ క్లాక్ వైజ్ అని తిరుగుతూ ఉండాలి. సో క్లాక్ వైజ్ అంటే గడియారం ఇలా తిరుగుతుంది కదా, ఇలాగా. యాంటీ క్లాక్ వైజ్ దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో, వ్యతిరేకంగా. సో కుడివైపు అంటే క్లాక్ వైజ్, ఎడమ వైపు అంటే యాంటీ క్లాక్ వైజ్. ఇలా రెండు ముఖాలు, అంటే ఎడముఖం ఇంకోటి వచ్చేసి
కుడి ముఖం. సో కుడి ముఖం, ఎడమ ముఖం. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎక్స్ప్లెనేషన్ నాకేం అర్థం కాలేదే. నేను ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పేసి అడిగాడు అనమాట. సూర్య భగవానుడు లేదా అన్ని గ్రహాలు, కోర్స్ ప్రస్తుతానికి సూర్య భగవాన్ గురించి మాట్లాడుతున్నాం. ఒక పక్క ఏమో క్లాక్ వైజ్ తిరుగుతుందని చెప్తున్నారు, ఇంకో వైపు ఏమో యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుందని చెప్తున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని చెప్తున్నారు. సో కుమ్మరి చక్రము తిరుగుతున్నప్పుడు దానిపై ఉన్న చిన్న చీమల చలనం చక్రం చలనం కంటే భిన్నంగా ఉంటుందని గమనించవచ్చు. ఎందుకంటే అవి కొన్నిసార్లు చక్రంలోని ఒక భాగంలో, మరికొన్నిసార్లు మరొక భాగంలో కనిపిస్తాయి. అదేవిధంగా రాసులు మరియు నక్షత్రాలు వాటి కుడివైపున ఉన్న సుమేరు మరియు ధ్రువలోకంతో కలిసి కాలచక్రంతో పాటు కదులుతాయి. చీమల వలె సూర్యుడు మరియు ఇతర గ్రహాలు వాటితో పాటు కదులుతాయి. అయితే సూర్యుడు మరియు గ్రహాలు వేరువేరు సమయాల్లో వేర్వేరు రాసుల్లోనూ నక్షత్రాలు కనిపిస్తాయి. ఇది వాటి చలనం రాశి లేదా కాలచక్రం యొక్క చలనం కంటే భిన్నంగా ఉంటుందని సూచిస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకి ఒక ఎక్స్ప్లెనేషన్స్ అనమాట. ఏంటంటే ఏదైతే కాలచక్రం ఉందో, ఏదైతే కాలచక్రము నెలలు, రాసులు మరియు నక్షత్రాలు ఉండేటువంటి కాలచక్రం, అది తిరుగుతా ఉందనుకోండి. కుమ్మరి వాడు చేసేటువంటి చక్రం, కుండలు చేసే చక్రం, ఆ చక్రం తిరుగుతా ఉంది. దానిపై మనం చీమలు వదిలేమనుకోండి, చీమలు సపోజ్ ఒక చీమ వదిలేమనుకోండి. ఇప్పుడు ఆ చీమ కూడా దానికంటూ ఒక చలనం ఒకటి ఉంది కదా. కాల చక్రం ఒక పక్క తిరుగుతుంటే చీమ కూడా నడుస్తుంది కదా దానిపైన. సో ఆ చీమ నడిచేటప్పుడు దాని స్పీడ్ కూడా ఒకటి, దాని వేగం కూడా ఒకటి ఉంది. సో కాలచక్రం ఒకటి తిరిగే లోపల చీమ తన స్థానం కూడా కాలచక్రంతో పాటు ఉండదు. కాలచక్రం కంటే ముందుగానే పోయి ఉంటుంది, లేదా వెనకాలగానే పోయి ఉండొచ్చు. ఎందుకంటే దాని స్పీడ్ని బట్టి. అంటే దీని అర్థం ఏంటంటే కాలచక్రం ఒక స్పీడ్లో వెళ్తుంటే చీమలు కూడా ఇంకో స్పీడ్లో వెళ్తుండొచ్చు. కాబట్టి చీమ స్పీడ్, వేగము, అలాగే కాలచక్ర వేగాన్ని కానీ మనం రెండు పరిగణలోకి కానీ తీసుకుంటే కనుక ప్రతిసారి చీమ కాలచక్రంలో ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఉండాలని గ్యారంటీ లేదు, ఎందుకంటే అది కూడా కదులుతుంది కాబట్టి. అదే విధంగానే ఆ చీమల్ని సూర్యుడిగా చీమలుగా తీసుకుంటే, ఎందుకంటే సూర్యుడిని చీమలుగా తీసుకుంటే, ఎందుకంటే సూర్యుడు కూడా ఒక వేగం ఉంది. కాలచక్రం ఒక వేగం ఉంటే సూర్యుడికి కూడా ఒక వేగం ఉంది. అలాంటప్పుడు ప్రతిసారి సూర్యుడు కాలచక్రంతో పాటు తిరగడు. కాలచక్రంలో ఉన్న వివిధ భాగాల్లో తన కనిపిస్తుంటాడు మనకి. ఆ కనిపించేటప్పుడు యాక్చువల్గా తిరిగేదేమో కాలచక్రంతో పాటు తిరుగుతున్నాడు. కాకపోతే కాలచక్రం స్పీడ్ వేరు, సూర్యుడు స్పీడ్ వేరు. ఇప్పుడు కాలచక్రం వచ్చేసి 20 km/h పోతుంది అనుకోండి తిరగడం. సూర్యుడు యొక్క స్పీడ్ 10 km/h ఉందనుకోండి. 10 km. కాలచక్రం ఏమో 20 km ఉంది, సూర్యుడేమో 10 km ఉన్నప్పుడు, సో కాలచక్రం తిరుగుతూ దాని స్పీడ్ దాన్ని పోతూ ఉన్నప్పుడు సూర్యుడు స్పీడ్ కూడా అది 10 km/h. అలాంటప్పుడు కాలచక్రంతో పాటే అది తిరగడం లేదు. కాలచక్రం ఒకవైపు తిరుగుతూ ఉంటే సూర్యుడు కూడా అదే వైపు తిరుగుతున్నాడు. కాకపోతే అదే భాగానికి మళ్ళీ మళ్ళీ రాడు, అదే స్థలానికి మళ్ళీ మళ్ళీ సూర్యుడు రాడు, ఎందుకంటే రెండు వేగాలు వేరు ఉన్నాయి కాబట్టి. అదే సూర్యుడి యొక్క వేగము, కాలచక్రం యొక్క వేగము రెండు ఒకటే అయితే అప్పుడు అదే భాగంలో అదే స్థలంలో మళ్ళీ మళ్ళీ కనబడుతుంటాడు సూర్యుడు అదే టైంకి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే కాలచక్రం వేగం వేరు, సూర్యుడి వేగం వేరు. దానివల్ల ఏమవుతుందంటే సో ప్రతిసారి అదే స్పాట్ లో సూర్యుడు కాలచక్రంలో కనబడడానికి గ్యారంటీ లేదు. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక్క నిమిషం.
Just remember, everything is run by numbers. Many films explained and portrayed how the world is run. హరే కృష్ణ, మీకు ఇది కనబడుతుందా? ఈ బొమ్మ మీకు కనబడుతుందా? కనపడుతుంది ప్రభు. ఇప్పుడు మీరు ఏదైతే మనం ఈ చక్రాన్ని తిప్పుతున్నప్పుడు పైనున్న అంకెలు లోపల ఉన్నటువంటి పైనున్న అంకెలు, ఈ అంకెలు ప్రభు కొద్దిగా జూమ్ చేయండి ప్రభు, జూమ్ చేయండి కొద్దిగా. అది జూమ్ అవడం కుదరదమ్మా దీంట్లో. సరే ప్రభు, సరే ప్రభు. ఇప్పుడు మీరు కింద ఇక్కడ అంకెలు ఉన్నాయి, ఇక్కడ అంకెలు ఉన్నాయి, తర్వాత కింద లోపల ఒక సర్కిల్ ఉంది, ఆ తర్వాత ఈ గ్రీన్ కలర్ ఒకటి ఉంది, గ్రీన్ కలర్ ఇది ఒకటి ఉంది ఇక్కడ, ఈ గ్రీన్ కలర్ ఇట్లా ఉంది. యాక్చువల్గా ఈ చక్రం తిప్పేటప్పుడు ఒకేసారి తిప్పుతున్నాడు మొత్తాన్ని, ఒకసారి ఇటు మొత్తం ఇటు తిప్పుతున్నాడు. ఇట్లా తిప్పినప్పుడు ఏమవుతుందంటే యాక్చువల్గా అన్ని ఒకేసారి తిరుగుతున్నాయి, అన్ని ఒకేసారి. ఆ అంకెలు ఉండేది, దాని లోపల ఉన్నది, ఆ తర్వాత చెప్పిన గ్రీన్ కలర్ లో ఉండేది ఒకేసారి తిరుగుతున్నాయి. మరి మనకు కనిపించేటప్పుడు ఎలా కనబడుతుంది? మనకు కనిపించేటప్పుడు గమనిస్తే పై చక్రము ఏదైతే అంకెలున్న చక్రము అది యాంటీ క్లాక్ వైజ్ వెళ్తున్నట్టు కనబడుతుంది మనకి, యాంటీ క్లాక్ వైజ్ గా. యాక్చువల్ ఆయన తిప్పిందేమో క్లాక్ వైజ్, మొత్తం చక్రం తిప్పింది క్లాక్ వైజ్ అయినా, కానీ మనం చూసేటప్పుడు మాత్రం పైన ఒక మనకి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు కనబడుతుంది, దాని లోపల కూడా యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు కనబడుతుంది. ఓకే, అలాగే గ్రీన్ కలర్ కూడా. ఓకే, జస్ట్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎందుకనంటే సూర్యుడు ఒకసారేమో మేరు పర్వతానికి ధ్రువపదానికి కుడివైపు తిరుగుతున్నాడు, ఇంకోసారేమో ఎడమవైపు తిరుగుతున్నాడు. ఓకే, ఈ ఎక్స్ప్లెనేషన్ అడిగాడు పరీక్షిత్ మహారాజు. సో అడిగాడు కాబట్టి ఏంటి కుడివైపు తిరగడం ఏంటి లేదా ఎడమవైపు తిరగడం ఏంటి, దయచేసి నాకు కొద్దిగా అర్థమయ్యేటట్టు చెప్పమని చెప్పాడు. సో మనం ఈ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే, చూడండి, పైన రెండు చక్రాలు యాక్చువల్గా తిరిగేదేమో క్లాక్ వైజే అది. ఎందుకంటే ఆయన తిప్పడం మొత్తం చక్రం అంటే ఇది తిప్పాడు, క్లాక్ వైజ్ తిప్పాడు, కానీ మనకు కనబడడం మాత్రం ఎలా కనబడుతుంది? యాంటీ క్లాక్ వైజ్ కనబడుతుంది మనకి. ఓకే, మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చూపిస్తాను. మీరు పై చక్రం చూడండి, ఇలా జరుగుతా ఉంది, యాంటీ క్లాక్ వైజ్ జరుగుతా ఉంది. అర్థమైందా? అంటే మన యాక్చువల్ ఇక్కడ రెండు రకాలుగా లేదు. యాక్చువల్గా తిప్పిందేమో ఒకటేసారి అన్ని తిప్పారు, క్లాక్ వైజ్ తిప్పాడు, కానీ తిప్పినటువంటి ఏదైతే మెయిన్ వీల్ ఉందో దాని స్పీడ్ వేరు. అలాగే లోపల ఉన్న అంకెల చక్రాలు ఉన్నాయి కదా, అంకెల చక్రము లోపల చక్రం, వాటి రెండు స్పీడ్లు వేరు. ఆ రెండు స్పీడ్లు వేరు అవడం వల్ల ఏంటంటే మనకేమో అది యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతున్నట్టు కనబడుతుంది, యాంటీ క్లాక్ వైజ్ గా, కానీ యాక్చువల్గా అయితే అవి కూడా తిరుగుతున్నాయి. కాకపోతే వాటి స్పీడ్ వల్ల మనకేమో అది ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుతున్నట్టుగా ఉంది, ఆపోజిట్ గా. కానీ యాక్చువల్గా అయితే అన్ని ఒకే ఇదిలోనే తిరుగుతున్నాయి, వాటి స్పీడ్ల వల్ల మనకి ఇది అవుతుంది అన్నమాట. కాబట్టి హృదయ కోసం ఏం చెప్తున్నారంటే అవేం ప్రాబ్లం కాదు, అన్ని తిరిగేదంతా కూడా క్లాక్ వైజ్ తిరుగుతాయి అన్ని కూడా. కాకపోతే వాటి వేగాల యొక్క కారణంగా, అంటే కాలచక్రం వేగం వేరు కాబట్టి, సూర్య భగవానుడి యొక్క వేగం వేరు కాబట్టి, ఆ వేగాల యొక్క ఆ డిఫరెన్సే మనకి యాంటీ క్లాక్ వైజ్ జరుగుతున్నట్టు కనబడుతుంది.
ఆ యాంటీ క్లాక్ వైజ్ తిరగడమే వివిధ రాసుల్లో సూర్యుడు తిరుగుతాడు. ఆ తిరిగినప్పుడు రకరకాల ప్రభావాలు మనకి కనపడతాయి అని చెప్తాడు అన్నమాట. సో అదే అంశాన్ని ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఇప్పుడు మీకు ఇంకొంచెం బెటర్గా ఇంకొంచెం ఎగ్జాంపుల్ అర్థం అవుతుంది ఇప్పుడు మీకు. ఇప్పుడు చూడండి, ఒక ప్లే గ్రౌండ్లో గ్రౌండ్ ఇది. ఈ గ్రౌండ్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు పిల్లలు ఇక్కడ పరిగెత్తే పందెం పెట్టుకున్నారు. సో బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3. ఓకే, బాయ్ 1, బాయ్ 2, బాయ్ 3. అందరూ ఒకే ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యారు ఒకటే ప్లేస్ లో నుంచి. అయితే ఈ గ్రౌండ్ కానీ మనం 10 భాగాల కింద డివైడ్ చేస్తే 10 భాగాల కింద 1, 2, 3 అట్లా 4, 5 ఇట్లా మన 10 భాగాల కింద డివైడ్ చేసి ప్రతి భాగాన్ని మళ్ళీ 10 భాగాల కింద డివైడ్ చేసి, ఇక్కడ చూడండి 10 భాగాలు డివైడ్ అయినాయి. మళ్ళీ ప్రతి భాగాన్ని 10 భాగాల కింద డివైడ్ చేసి ఊరికి ఒక క్యాల్కులేషన్ కోసం. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా 10% అనమాట. అంటే ఒక భాగం అంతా 10% కానీ తీసుకుంటే ప్రతి భాగంలో ఒక భాగం మాత్రం 1% కింద పెట్టుకుంటే, ఓకే, ప్రతి భాగము 10%, 10%. ఈ భాగం 10%. కాబట్టి ఈ భాగం 10% కింద తీసుకుంటే దీంట్లో మళ్ళీ ప్రతి చిన్న భాగం బ్లూ కలర్, ఆరెంజ్ కలర్, ఇది కూడా ఒక్కొక్క పర్సెంట్ కింద తీసుకుంటే, సో ప్రతిదీ ఒక్కొక్క పర్సెంట్ కాబట్టి మొత్తం కలిపి 10% అయింది. సో ఇప్పుడు మనం ఏం చెప్పబోతున్నాము అని అంటే, ఇక్కడ వీళ్ళు స్టార్ట్ అయ్యారు. ఇప్పుడు మనం 1, 2, 3 సెట్ గో అన్నారు. వీళ్ళు పరిగెస్తున్నారు. వీళ్ళు ఈ విధంగా పరిగెత్తారు. అయితే పరిగెత్తిన తర్వాత ఏమైందంటే బాయ్ 2 మాత్రం బాయ్ 1 తో పోలిస్తే బాయ్ 2 మాత్రం చూస్తే కనుక 1% వెనకాలకు వచ్చాడు తిరిగే ఆ పరిగెత్తే ఇదిలో. అంటే తన కెపాసిటీ అంతే, తన స్పీడ్ అంతే. సో బాయ్ 1 తో అంటే మొదటి వ్యక్తితో పోటీ పడలేకపోయాడు. సో ఒక రౌండ్ అయ్యేసరికి ఎక్కడికి వచ్చాడు, జస్ట్ తనకు దగ్గరగా వచ్చాడు, దగ్గరగానే ఉన్నాడు, కానీ 1% వెనకాల పడ్డాడు. కానీ బాయ్ 3 మాత్రం 10% వెనకాల పడ్డాడు. 10%. నెక్స్ట్ రౌండ్ లో మళ్ళీ అదే వీళ్ళే మళ్ళీ ముందుకెళ్ళారట. మళ్ళీ రెండో రౌండ్కి. ఇప్పుడు రెండో రౌండ్కి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే కనుక బాయ్ మళ్ళీ కరెక్ట్గా బాయ్ 1 మాత్రం అక్కడికే వచ్చాడు ఒక రౌండ్ అయినప్పుడు. కానీ ఇప్పుడు బాయ్ 2 మాత్రం ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడు నాకు 1% మాత్రం వెనకాల పడింది, ఇప్పుడు 2% వెనకాల పడ్డాడు ఇప్పుడు. ఎందుకంటే అదే స్పీడ్ లో వస్తున్నాడు, 2%. బాయ్ 3 కానీ గమనించుకుంటే చూడండి 20% వెనకాల పడ్డాడు. ఎందుకంటే బాయ్ 1 వేగం పరిగిస్తున్నాడు, బాయ్ 2 కూడా పరిగిస్తున్నాడు, బాయ్ 3 వేగం పరిగిస్తున్నాడు. కానీ బాయ్ 1కి బాయ్ 2కి 1% డిఫరెన్స్ ఉంది. అలాగే బాయ్ 3కి బాయ్ 1కి 10% తేడా వచ్చింది. రెండో రౌండ్కి వచ్చేసరికి మాత్రం ఇప్పుడు 20% తేడా వస్తుంది. మూడో రౌండ్కి 30% తేడా వస్తుంది. అదే బాయ్ 2కి మాత్రం 1%, 2%, 3%, 4% తేడా వస్తుంది. అవునా? సో ఇప్పుడు మనం గమనించుకుంటే కనుక యాక్చువల్గా అందరూ ఇట్టే తిరుగుతున్నారు. అందరూ. కాకపోతే వాళ్ళ వేగాల వల్ల ఏమవుతుందంటే ఈ వ్యక్తి ఏమో ఇటు పోతున్నట్టు కనబడుతుంది మనకి, ఇటు పోతున్నట్టు. యాక్చువల్గా అటు పోవట్లేదు,
కానీ తన స్పీడ్ వల్ల మొదటి వ్యక్తితో పోలిస్తే మూడో వ్యక్తి స్పీడ్ తగ్గింది కాబట్టి అతను ముందు ఇక్కడ, తర్వాత ఇక్కడ అంటే ఇతనేమో ఇటు తిరుగుతున్నాడు కనపడతాడు, కానీ యాక్చువల్గా అతను కూడా ఇటే తిరుగుతున్నాడు. కానీ మొదటి వ్యక్తితో పోల్చుకుంటే మూడో వ్యక్తి వేగం ప్రతి రౌండ్ లో తగ్గిపోతూ వస్తుంది కాబట్టి ఇతను మాత్రం ఇటు తిరుగుతున్నట్టు కనబడతాడు. అదే ఇక్కడ అందుకే అదేంటది, సూర్యుడు ఎప్పుడు కూడా కుడివైపు తిరుగుతాడు కదా ధ్రువతారకి మేరు పర్వతానికి. మరి ఏంటిది, మరి ఇది ఎడం వైపు తిరుగుతాడు కదా చెప్తున్నారు ఏంటి ఇది అని అంటే, ఎడం వైపు ఎందుకంటే కాలచక్రంతో పోలిస్తే సూర్యుడు యొక్క వేగం తక్కువ కాబట్టి సో కాలచక్రంతో పాటు, అందుకని ఇది కూడా మనకి ఇప్పుడు ఎట్లాగైతే ఇక్కడ బాయ్ 3 ఎట్లాగైతే వెనక్కి కనబడుతున్నాడు మనకి, ఎందుకంటే అంత డిస్టెన్స్ లాగ్ అవుతా ఉంది. సో అంత డిస్టెన్స్ తక్కువయ్యేసరికి వాళ్ళిద్దరి మధ్య స్పీడ్ తక్కువయ్యేసరికి అది మనకి ఇలా తిరుగుతాడు కనబడుతుంది. అదే 100 రౌండ్ల తర్వాత అయితే 100 రౌండ్లు అయిన తర్వాతే అందరూ ఒక దగ్గరికి వస్తారు. కానీ బాయ్ 1 మాత్రమే 100 రౌండ్లు కంప్లీట్ చేశాడు. కానీ బాయ్ 2 99 రౌండ్లు కంప్లీట్ చేసినప్పుడు అక్కడికి వచ్చాడు. బాయ్ 3 మాత్రం 90 రౌండ్ల తర్వాత అక్కడికి వచ్చాడు. 90 అంటే 10 రౌండ్లు ఇంకా చేయాలి అతను. బాయ్ 3 ఇంకా 10 రౌండ్లు తిరగాలి. బాయ్ 2 మాత్రం అతను ఇంకొక రౌండ్ తిరగాలి. సో బాయ్ 3 10 రౌండ్లు తిరిగితే ఫస్ట్ అతను తిరిగిన దాంతో సమానం. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వాళ్ళ స్పీడ్లు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ముగ్గురు ఒక దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ వాడికి ఏమో 100 రౌండ్లు అయిపోయినాయి. కానీ రెండో వ్యక్తి కూడా ఆడే వచ్చాడు, మూడో వ్యక్తి కూడా ఆడే వచ్చాడు. కానీ రెండో వ్యక్తి 99 రౌండ్లు అయ్యి ఒకటిగా కలుసుకున్నాడు, ఎందుకంటే ఇంకా ఒక రౌండ్ తిరగాలి. అండ్ మూడో వ్యక్తి మాత్రం ఇంకా 10 రౌండ్లు తిరగాలి, ఏది 100 రౌండ్లు కంప్లీట్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు 1% తేడాలో సెకండ్ బాయ్ ఉన్నాడు, 10% తేడాతో మూడో వ్యక్తి ఉన్నాడు. కాబట్టి మనం చూడడానికి ఎలా ఉంటుందంటే వాళ్ళేమో వెనకాల తిరుగుతున్నట్టుగా ఉంటారు, బాయ్ 1 మాత్రం తిరుగుతున్నట్టు కనబడతాడు. ఎందుకంటే బాయ్ 1 అతను అదే స్పీడ్ లో వెళ్తున్నాడు, కానీ బాయ్ 1కి బాయ్ 2కి తేడా ఉంది కాబట్టి, అలాగే బాయ్ 1కి బాయ్ 3కి మూడో వ్యక్తికి తేడా ఉంది కాబట్టి వాళ్ళేమో ఇటు తిరుగుతున్నట్టు కనబడతారు మనకి. ఇప్పుడు కాలచక్రం ఏమో బాయ్ 1 అనుకుంటే కాలచక్రంతో పాటు బాయ్ 1 తిరుగుతున్నాడు. అలాగే బాయ్ 2 ఉదాహరణకి సూర్యుడు అనుకుంటే బాయ్ 3 చంద్రుడు అవ్వచ్చు, బాయ్ 4 వివిధ గ్రహాలు అన్ని తిరుగుతున్నాయి అన్నమాట. ఆ ధ్రువతార మరియు మేరు పర్వతం చుట్టూ తిరుగుతున్నాయి. అఫ్కోర్స్ నేను ఇంకా వేరే గ్రహాల గురించి నేను ఇంకా రాలేదు, ప్రస్తుతానికి సూర్యుడు గురించి మాత్రం చెప్తున్నాను. సో బాయ్ 1 కాలచక్రం అయితే బాయ్ 2 లేదా బాయ్ 3 మీరు ఎవరిని వేసుకున్నా పర్వాలేదు సూర్యుడు అని అనుకుంటే, పాయింట్ చెప్పడానికి విషయం ఏంటంటే ఇక్కడ పాయింట్ ఏం చెప్పదలుచుకున్నాం అంటే అందరూ ఇలాగే జరుగుతున్నారు, కాకపోతే వాళ్ళ వేగం వల్ల మనకు అలా అనిపిస్తుంది వీళ్ళు యాంటీ క్లాక్ వైజ్ జరుగుతున్నట్టుగా. సో అదే అన్నమాట మొదటి ప్రశ్నకి అక్కడ ఉన్న సమాధానం మనకి, వీళ్ళు తిరిగే వేగాలు ఆధారంగా అందరూ కుడివైపు తిరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళ వేగాలు సరైనటువంటి అంటే ఒకే ఇదిలో లేవు కాబట్టి ఎవరైతే వేగాలు తగ్గినాయో వాళ్ళు మనకి యాంటీ క్లాక్ తిరుగుతుంటే కనబడుతుంది మనకి. సో అదే మనం ఇందాక చెప్పినటువంటి ఆ వీల్లో, మన క్యాసినో వీల్లో మనం చెప్పింది ఏంటంటే పైనేమో రెండేమో అదేమో యాంటీ క్లాక్ తిరుగుతున్నట్టుగా ఉన్నాయి, కానీ యాక్చువల్గా చక్రం తిప్పిందేమో క్లాక్ వైజ్ తిప్పారు. ఎందుకంటే వాటి వేగాలు యాక్చువల్గా ఆ వీల్ యొక్క వేగము రెండు వేరు అవడం వల్ల మనకి రెండు డిఫరెంట్ ఎఫెక్ట్స్ కనిపిస్తాయి. అలా ఏదైతే వాళ్ళ వేగాలు తగ్గుతూ వస్తున్నాయో ఆ వేగాలు తగ్గే క్రమంలో వాళ్ళు వివిధ రాసుల్లో వివిధ టైంలో వాళ్ళు వెళ్తారు అనమాట. అది మనం ముందు చూస్తాము. సో హోల్ పాయింట్ ఏంటంటే ఆ విషయం చెప్పడానికి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం అనమాట. మనం అందుకని ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే కాలచక్రంలో ఇవి చీమలు అనుకోండి, ఇవన్నీ చీమలు అనుకోండి,
ఈ చీమలు అనుకోండి, ఉదాహరణకి కాలచక్రం, ఈ చీమలు అనుకోండి, చీమలు కూడా చీమలు తిరుగుతున్నాయి, కానీ చీమలు మాత్రం యాంటీ క్లాక్ తిరుగుతున్నట్టు కనబడుతుంది. కాలచక్రం అదే ఏదైతే వాళ్ళు చెప్పిన కుమ్మరి వాళ్ళ చక్రం మాత్రం క్లాక్ తిరుగుతుంది, వీళ్ళు మాత్రం యాంటీ క్లాక్ తిరుగుతున్నట్టు చీమలన్నీ కూడా. ఎందుకంటే చీమల వేగం ఒకటి ఉంది, ఆ చక్రం కుమ్మరి వాళ్ళ చక్రం ఒకటి వేగం ఉంది. అందువల్ల మనకి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నట్టు కనబడతాయి, కానీ యాక్చువల్ గా అన్ని ఒకే డైరెక్షన్ లోనే పోతున్నాయి అనమాట. అందుకని చీమల్ని సూర్యుడితో పోల్చారు, కాలచక్రం వచ్చి కుమ్మరి చక్రం వారి చక్రంతో పోల్చారు. సో అదే మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కింద చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం చూస్తాం, ఈ విశ్వ సృష్టికి మూలమైన నారాయణుడు వేద జ్ఞానాన్ని సంపూర్ణంగా ఎరిగిన మహర్షుల ప్రార్థనలు చేయగా ఆయన సకల గ్రహాలు మేలు చేయడానికి మరియు కర్మకాండ పవిత్రం చేయడానికి సూర్యుని రూపంలో అవతరించాడు. సో నారాయణుడు సూర్యుడి రూపంలో వచ్చాడు. తనను తాను 12 భాగాల కింద విభజించుకొని, 12 భాగాలు అంటే 12 నెలలుగా, అదే ఫోక్స్లు ఉన్నాయి కదా, ఫోక్స్లు వసంత ఋతువుతో మొదలుపెట్టి ఋతు రూపాలను వేడి చలి సృష్టిస్తాడు. అలాగే 12 నెలలు, 12 భాగాలు, తర్వాత 6 ఋతువులు, తర్వాత 3 చతుర్మాసాలు. ఆ విధంగా నారాయణుడే డివైడ్ అయ్యాడు అనమాట. నారాయణ డివైడ్ అంటే ఆయన డివైడ్ అవ్వడం కాదు, తన ప్రతినిధిగా కాలాన్ని అలా డివైడ్ చేశాడు ఆయన. సో కాలాన్ని ఆ విధంగా ఆయన విభజించాడు ఆయన. తర్వాత ఏం చేశాడు, వర్ణాశ్రమ వ్యవస్థ ప్రకారంగా ప్రజలు సూర్యదేవునిగా కొలువై ఉన్న నారాయణను పూజిస్తారు. వేదాల్లో చెప్పబడిన అగ్నిహోత్రము కృతువుల ప్రకారం మరియు యోగ పద్ధతి ప్రకారం గొప్ప విశ్వాసంతో భగవంతుని ఆరాధిస్తారు. ఆ విధంగా వారి జీవిత పరమ లక్ష్యాన్ని చాలా సులభంగా పొందుతారు. సో సూర్య భగవానుడికి వర్ణాశ్రమ ధర్మంలో అంటే ప్రజలకి చాలా అవినాభావ సంబంధం ఉంది. సో సూర్య భగవానుడు ఒక విధంగా చెప్పండి ఆయన కాలచక్రాన్ని తో పాటు ఆయన కూడా నడుస్తూ ఉన్నాడు. కాబట్టి వర్ణాశ్రమంలో అందరి యొక్క స్థితిగతులు మారిపోతాయి. ఇక్కడ వాళ్ళు చేసే పనులు, వాళ్ళ వాళ్ళ వ్యవహార తీరు, పరిస్థితులు అన్నీ కూడా సూర్యుడు మరియు కాలచక్రం యొక్క వాటి 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 మధ్య ఉండేటువంటి ఈ అనుబంధము, లేదా వాటి మధ్య ఉండేటువంటి ఆ కనెక్షన్ సంబంధంతో సో అనేక రకాలుగా ఇక్కడ వర్ణాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి ప్రజలు, అందుకే వాళ్ళు సూర్య భగవాన్ని నిరంతరం ఎవరైనా సరే సూర్య భగవాన్ని ఆరాధిస్తారు అన్నమాట శ్వాసంతో. సో అందుకని మన యోగ పద్ధతి అంటే సూర్య నమస్కారాలు కూడా యోగ పద్ధతిలో ఉంది. అలాగే అగ్నిహోత్రము క్రతువులు ప్రకారం అంటే ఏదైనా సరే ఒక టైంలో, ఏ టైంలో మనం యజ్ఞం చేయాలి, ఎటువంటి యజ్ఞం చేయాలి, సో అవన్నీ కూడా వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా నడుచుకునేది కూడా అంతా కూడా చూస్తే మన సూర్యుడి యొక్క ప్రభావం, సూర్యుడి యొక్క ఆయన తిరిగే స్థితిగతులను బట్టి ఇక్కడ చాలా పరిస్థితులు మారుతూ వస్తాయి అన్నమాట. కాబట్టి సూర్య భగవాన్ని ఎప్పుడు మధ్యలో పెట్టుకొని సూర్య భగవాన్ నిరంతరం ఆరాధిస్తూ వాళ్ళు చాలా సులభంగా వాళ్ళు జీవితం యొక్క పరమ లక్ష్యాన్ని వాళ్ళు పొందొచ్చు అనమాట. సో సూర్యకాలంలోనే ఎన్ని గంటలు లేయాలి, ఎన్ని గంటల్లో మనకి సరైనటువంటి మన సాధన చేయడానికి ఎటువంటి కాలంలో అనువుగా ఉంటుంది, అవన్నీ కూడా సో కాలచక్రంలో భాగంగా అందరూ దాన్ని పాటిస్తారన్నమాట. సమస్త లోకాలకు ఆత్మైన సూర్యదేవుడు కాలచక్రంలో 12 రాశి చక్ర గుర్తులను తాకుతాడు మరియు ఆ గుర్తుల ప్రకారం 12 వేర్వేరు పేర్లను పొందుతాడు. చంద్ర గణనల ప్రకారం ఒక నెల 2 పక్షాలు, శుక్లపక్షం మరియు కృష్ణపక్షం. అదే కాలం పితృలోక గ్రహానికి ఒక పగలు మరియు రాత్రితో సమానం. సో నక్షత్ర గణనల ప్రకారం ఒక నెల 2.5 నక్షత్ర రాశులు సమానము. సూర్యుడు 2 నెలలు ప్రయాణించినప్పుడు ఒక ఋతువుని గడిచిపోతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను చంద్రుడి గురించి పోను, చంద్రుడి గురించి తర్వాత మళ్ళీ మాట్లాడతాం. ఇప్పుడు సూర్యుడు ఏ విధంగా ఆ రాసుల్లో ప్రవేశిస్తాడు, ఆ రాసుల్లో ప్రవేశించేటప్పుడు అతను అదే ఎటువంటి ఋతువుల్ని తాను తీసుకొని వస్తున్నాడు, ఏ రాసుల్లో ప్రవేశిస్తున్నాడు, వీటి గురించి మాట్లాడతాం. చంద్రుడి గురించి మళ్ళీ మనం చెప్పుకుంటాం. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ సూర్యుడి గురించి మనం అర్థం చేసుకుంటే ఆ తర్వాత చంద్రుడి గురించి తెలుసుకోవడం కొద్దిగా ఈజీ అయిపోతుంది. ఓకే.
సో మనం చెప్పుకున్నట్టుగానే ఈ కాలచక్రంలో 12 రాసులు ఉన్నాయి. 12 రాసులు, కుంభరాశి, మకర రాశి, ఇవన్నీ ఉన్నాయి. వృశ్చిక రాశి, తులారాశి, ఇవన్నీ ఉన్నాయి. ఓకే. అలాగనే నిన్న మనం చెప్పుకున్నట్టుగా ప్రతి రాశికి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి ఉంది. ఈ మేషరాశికి మొత్తం 27 నక్షత్రాలు ఉన్నాయి. సో ప్రతి రాశికి 27/12 అంటే 12 రాశులు, 27 నక్షత్రాలు. సో 27/12 వేసుకుంటే 2.25 వస్తుంది. 2/25 అంటే ఒక రాశి ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అనుకోండి, 2.25 నక్షత్రాలు రావస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశికి ఏమొస్తుంది? అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, తర్వాత కృతిక నక్షత్రంలో పావు భాగం వచ్చింది. ఏంటి ఆ పావు భాగం? చూడండి, ఈ పావు భాగం, ఇది పావు భాగం. ఏంటి ఆ పావు? చూడండి, ఇది పావు భాగం. ఇది మొత్తం భరణి నక్షత్రం. ఇది మొత్తం అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో ప్రతి నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. సో ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు వచ్చేసాయి, భరణి నక్షత్రంలో 4 పాదాలు వచ్చేసాయి. కానీ కృతిక నక్షత్రంలో మాత్రం 4 పాదాల బదులు 1 పాదం మాత్రమే మేషరాశిలో కలిసింది. ఇది ఫిక్స్డ్ అన్నమాట. మేషరాశి నక్షత్రాలు ఇది ఫిక్స్డ్. ఇది సో మేషరాశి వచ్చినప్పుడల్లా సరే అశ్విని, భరణి, కృతికలో 1 పాదం వస్తుంది. అంటే మొత్తం 9 పాదాలు వచ్చాయి. ఎందుకంటే ఒక నక్షత్రానికి 4 పాదాలు అయినప్పుడు మొత్తం 2.25 అంటే 9 మనకి పాదాలు వచ్చాయి అన్నమాట ప్రతి రాశికి. అట్లా మీరు మీనరాశి తీసుకున్నా సరే, కుంభరాశి తీసుకున్నా సరే, ఆయా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రాలు ఆయా రాసులకి అది ఫిక్స్డ్ అనమాట. అది అంటే మేషరాశి ఈసారి అశ్విని, భరణి, కృతిక అని వచ్చి నెక్స్ట్ టైంలో అవి మళ్ళీ రేవతి, ఉత్తరభద్ర, పూర్వభద్రలో కలవు. ఇది ఎందుకంటే కాలచక్రం ఏ రాసులతో ఉన్న ఆ నక్షత్రాలు ఫిక్స్డ్, ఏవే పాదాలు వస్తాయని. అలాగే ఇప్పుడు మీరు కానీ గమనిస్తే మనం తీసుకునేటువంటి నెలల పేర్లు కూడా కొన్ని నక్షత్రాల పేర్లే వస్తున్నాయి. నెలల పేర్లు కూడా ఏంటది? ఇప్పుడు ఇక్కడ ఏమో ధనుర్రాశి ఉంది. అట్లా మనం ఏమంటాం? ధనుర్మాసం అంటాం. సారీ, అంటున్నాం. ఉదాహరణకి ఇప్పుడు ఒక నిమిషం. ఇప్పుడు చిత్ర ఉంది. నక్షత్రాలకి నెలలకి పేర్లు ఒకటిగా కనబడతాయి మనకి. ఇప్పుడు ఈ చిత్ర అనేటువంటి ఈ నక్షత్రము, ఓకేనా, ఈ ఉన్నటువంటి వాటిలో అంటే 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలు చాలా బలమైనవి అనమాట. అంటే దాని ప్రభావం ఎక్కువ ఉంటాయి. ఏ నక్షత్రం అయితే ప్రభావం ఎక్కువ ఉందో ఆ ప్రభావం అంటే ఆ నక్షత్ర ప్రభావాన్ని బట్టే నెలలకు కూడా ఆ పేర్లు పెట్టారనమాట. చిత్ర అంటే దాన్ని చైత్రాని కింద పెట్టారు. అట్లాగే విశాఖ అనేది స్వాతి నక్షత్రం, జ్యేష్ఠ నక్షత్రం, మూలా నక్షత్రం. అంటే 12 నెలలు 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో 27లో 12 నక్షత్రాలకి ఏవైతే ఉన్నాయో ఆ 12 నక్షత్రాలకి 12 మాసాలు ఇచ్చారు. సో మీరు కానీ గమనిస్తే కనుక కృతిక ఉంది నక్షత్రం, మాసం కూడా ఆ పేరు మీద వస్తుంది. అట్లాగే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ఆషాఢ మాసం, జ్యేష్ఠ మాసం.
సో ఈ పేర్లన్నీ కూడా దాని తగినట్టుగానే వచ్చాయన్నమాట ఇక్కడ అంతా కూడా. 27 నక్షత్రాల్లో 12 నక్షత్రాలు కొన్ని ప్రభావం చూపించేటివి. వాటి ప్రభావం చూపించే ఆ పేర్లే మన నెలలకు కూడా ఆ పేర్లు పెట్టారు వాళ్ళు. ఓకే. సో ప్రస్తుతానికి మనం అంతవరకు మనం అర్థం చేసుకోగలిగితే చాలు. అంటే మన నెలల పేర్లన్నీ కూడా ఎలా వచ్చాయి అంటే నక్షత్రాలను బట్టి, నక్షత్రాల్లో ముఖ్యంగా 27 నక్షత్రాల్లో ముఖ్యమైన 12 నక్షత్రాల యొక్క పేర్లే మన 12 మాసాలకు వచ్చాయి. ఎగ్జాక్ట్ గా దాని వంటి ఏ మాసం దేనికి అనేది సో ఆయా నక్షత్రాల ప్రభావాన్ని బట్టి. ఎందుకంటే ప్రతి రాశిలో 2 నక్షత్రాలు ఉన్నాయి కదా, లేదా 2.5 నక్షత్రం ఉంది. ఆ 2.5 నక్షత్రంలో ఏ నక్షత్రం అయితే బలంగా ఉందో ఆ మాసానికి ఆ పేరు పెట్టారు అనమాట. ఓకేనా. సో అలా మాసాల పేర్లు వచ్చాయి. నక్షత్రాల పేర్లలో 12 పేర్లు మన మాసాలకు వచ్చాయి. ఎందుకంటే 2 నక్షత్రాల్లో ఇంచుమించుగా ఒక నక్షత్రం ఏదైతే ప్రభావితమైందో ఆ పేరు ఒక్కొక్క నెలకి ఇచ్చారు అనమాట. అందుకే ఒక్కొక్క మాసానికి ఇచ్చారు, నెల లేదా మాసానికి ఇచ్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనం అసలు రాసులు ఏంటవి? రాసులు అంటే అవి కూడా కొన్ని నక్షత్రాల ఒక సమూహమే. అది కూడా ఒక నక్షత్రాల సమూహం, రాశి కూడా. ఉదాహరణకి ఇది వృశ్చిక రాశి. ఉదాహరణకి చూద్దాం. ఇది ధనుర్రాశి. ధనస్సు పట్టుకో ఉన్నారు. కింద నక్షత్రాలకు అలైన్మెంట్ ఈ నక్షత్రాల యొక్క అలైన్మెంటే వాటి ఆకారం తీసుకెళ్తే ఇలా కనిపించింది అనమాట, ధనస్సు పట్టుకున్నట్టుగా. అందుకే దానికి ధనుసు రాశి అని పెట్టారు. ఇంకొంచెం మీకు క్లారిటీ కావాలి అని అంటే చూడండి, ఈ నక్షత్రాలు కానీ చూస్తే వీటి అరేంజ్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇక్కడ నుంచి ఇక్కడ, ఇవన్నీ కనుక కలుపుకొని వెళితే మనకి ఈ ఆకారం వచ్చింది. అది చూస్తే కనుక ఒక సింహాన్ని పోలినట్టుగా ఉంది, ఒక సింహాన్ని చూసినట్టుగా ఉంది అనమాట. అందుకే దీన్ని సింహరాశి అన్నారు అనమాట. సో ఇట్లా ఆ నక్షత్రాల సమూహము ఒక ఆకారానికి అది దారి తీసింది, ఆకారాన్ని పోలినట్టుగా కనిపించింది. ఆ ఆకారాన్ని పోలినట్టుగా వచ్చింది కాబట్టి ఆ గుంపు అయినటువంటి ఆ నక్షత్రాలని ఆ రాశి పేరుతో పిలిచారు అనమాట. ఆ విధంగా వీటన్నిటికీ కూడా వాటి పేర్లు వచ్చాయన్నమాట. రాసుల పేర్లు నక్షత్రాల గుంపు, కానీ రాసులకు వచ్చిన పేర్లు ఈ నక్షత్రాల యొక్క ఎలా అయితే అమర్చారో దాన్ని బట్టి వచ్చినాయి అవి. కానీ నక్షత్రాల పేరు వచ్చే చూసారు నాకు నక్షత్రాల పేర్లు. వృషభ, ఒక ఎద్దులాగా వృషభ అంటే కొన్ని నక్షత్రాల సమూహం ఎద్దు ఆకారంలో వాటిని కనెక్ట్ చేస్తే ఒక ఎద్దు ఆకారం వచ్చింది. ఆ విధంగా వృషభ అని వచ్చింది. అలాగే కొన్ని నక్షత్రాలు కలిపితే ఒక చేప ఆకారం వచ్చేమాట, అందుకే దాన్ని మీనరాశి, మీన అని పెట్టారు. ఇది అట్లా ఉంటే గనక మరి అసలైన నక్షత్రాలు ఉన్నాయి చూసారు, 27 నక్షత్రాలు. ఇది మనం చెప్పుకున్నాం. ఇక్కడ ప్రతి నక్షత్రం ఏంటంటే 4 చిన్న చిన్న నక్షత్రాలు, ఏదైతే ఎలుగుబంటి రూపంలో 4 నక్షత్రాలు కలిపి ఒక చిన్న సమూహం అన్నమాట. వాటికి ఎస్పెషల్ గా ఆ చిన్న సమూహానికి ఏదైతే మన కృతిక, రోహిణి, భరణి అంటున్నామో వీళ్ళెవరు అంటే దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు వాళ్ళు. సో దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలు, ఆ కుమార్తెల పేర్లే నక్షత్రాల పేర్లు అయినాయి. సో ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉన్నాయి.
లేదా ఇంగ్లీష్లో ఏమంటారంటే వాటిని కన్స్టలేషన్స్ అంటారు. ఓకే. సో ఈ రాసులు కూడా కొన్ని నక్షత్రాల యొక్క సమూహమే, కానీ ఆ నక్షత్రాలు ఆయా ఆకారాల్లో అవి అమర్చడం వల్ల లేదా కనబడడం వల్ల మనం ఆ పేర్లు రాసులకి ఇచ్చాం. కాబట్టి ఇక్కడ ఉండేది నక్షత్రాలే, ఇక్కడ ఉండే నక్షత్రాలే, కానీ రాసులు ఆ నక్షత్రాలు ఆ రూపాన్ని పోలినట్టుగా అవి అమర్చబడ్డాయి లేదా అవి కనబడతాయి. కాబట్టి ఆ రాసుల పేర్లు కూడా నక్షత్రాల సమూహంతోనే వచ్చాయి. కాకపోతే వాటి ఆకారము వృషభ, మేష, మీన, కుంభ, మకర అనేవి. కానీ 27 నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం దక్ష ప్రజాపతికి ఒక కుమార్తెలు అక్కడ నివసిస్తున్నారు. ఈ 27 మంది మన చంద్రుడితో వివాహం జరిగింది. కాబట్టి ప్రముఖ భాగంగా చంద్రుడు ఈ 27 నక్షత్రాల్లో ప్రవేశిస్తాడు. ఓకే. సూర్యుడు కూడా రాసులతో ప్రవేశించినప్పుడు సూర్యుడు రాసులతో ప్రవేశించినప్పుడు ఆటోమేటిక్ గా ఈ ప్రతి రాశికి ఆయా నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఇంచుమించుగా ఆయన కూడా నక్షత్రాల్లో ప్రవేశించినట్టే. ఉదాహరణకి ఇప్పుడు ఆయన సూర్యుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఈ పాయింట్ ఉన్నాడు అనుకోండి, అంటే ఇప్పుడు ఆయన కృతిక నక్షత్రంలో మొత్తానికి 3వ పాదంలో ఉన్నాడు అని అర్థం. సూర్యుడు ఎడకొచ్చాడు అనుకోండి, ఇప్పుడు రోహిణిలో 2వ పాదంలో ఉన్నాడు అని ఈ విధంగా సూర్యుడిని ఈ విధంగా తీసుకుంటారు. ఏది సూర్యుడు క్యాలెండర్ తీసుకుంటే. అదే చంద్రుడి క్యాలెండర్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆయన ఏ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఆ రాశిలో ఉన్నారని చెప్తారు వాళ్ళు. ఓకే. సో ఇటు నుంచి అందుకనే మీరు సూర్య క్యాలెండర్ తీసుకున్నా సరే, చంద్రుడి క్యాలెండర్ తీసుకున్నా సరే, ఇంచుమించుగా రాసులోనూ నక్షత్రాలను పెద్ద తేడా కనబడుతుంది మనకి. ఎందుకనంటే రాసులు నక్షత్రాలు 2 ఫిక్స్డ్ కాబట్టి. సో కొంతమంది సూర్య క్యాలెండర్ తీసుకుంటారు, కొంతమంది చంద్రుడి క్యాలెండర్ తీసుకుంటారు. ఎటు తీసుకున్నా ఇబ్బంది ఏం లేదు. అదే సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు, చంద్రుడు తిరుగుతూనే ఉన్నాడు, కాలచక్రంతో పాటు వీళ్ళందరూ తిరుగుతూనే ఉన్నారు. అట్ ద సేమ్ టైము భవిష్యత్తులో మనం చూస్తాము, అలాగే అన్ని గ్రహాలు అంగారకుడు, బుధుడు వీళ్ళు తిరుగుతూనే ఉన్నారు పైన. వాళ్ళు కూడా వీటిలో ప్రవేశిస్తారు. ఎందుకంటే ప్రవేశించడం అంటే ఏం లేదు, ఇది తిరుగుతా ఉన్నప్పుడు ఇది కూడా అటు తిరుగుతా ఉంది. ఇది ఎక్కడ ఉంది, గురువు ఎక్కడున్నాడు, బుధుడు ఎక్కడున్నాడు, అంగారకుడు ఎక్కడ ఉన్నాడు, వీటిని బట్టి అవి కూడా వస్తూ పోతూ వాటి ప్రభావంతో మన జన్మ నక్షత్రంతో వాటి ప్రభావంతో మన జ్యోతిష్యం చెప్తారు అనమాట. ఆఫ్ కోర్స్ అది మళ్ళీ మనం డిస్కస్ చేస్తాం ఇంకొంచెం నీట్గా, బట్ జస్ట్ మీకు ఒక ఐడియా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. కొన్ని నక్షత్రాల సమూహం ఒక ఆకారాన్ని తీసుకువెళ్ళింది, ఆ ఆకారాన్ని బట్టి మనం రాసి ఇచ్చాము. అలాగే 27 నక్షత్రాలది మాత్రం దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెల యొక్క పేర్లు అనమాట. అక్కడ నివసించున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ప్రకారంగానే ఆ నక్షత్రాలకి ఆ పేరు ఇచ్చారు. సో మీకు నా చెప్పినట్టుగా ఇది ఫిక్స్డ్ అని చెప్పాను కదా, చూడండి. మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. సో 12 రాసులు. సో ప్రతి రాశిలో ఇది కర్క రాశి. దీంట్లో ఏమున్నాయి, పూర్వవాసులో, పునర్వాసులో 4. సో 4వ పాదం, పుష్యంలో 4 పాదాలు, అశ్లేషలో 4 పాదాలు. అట్లాగే మిథునలో ఫిక్స్డ్ ఏంటది, పూర్వవాసులో 3 పాదాలు వచ్చాయి, 1, 2, 3. ఆరుద్రలో 4, మృగశిరలో 2, మొత్తం లెక్కేసుకుంటే 9. సో ప్రతి దాంట్లో 9 వస్తాయి, 9 పాదాలు వస్తాయి. మొత్తానికి 3 రాసులు కలుస్తాయి. మొత్తానికి పాదాల ప్రకారంగా మొత్తం 9 పాదాలు కలుస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు
సింహ, కన్య, తుల దేనికి వెళ్ళినా సరే దానికి తగినట్టుగా ఫిక్స్డ్ నక్షత్రాలు రెడీగా ఉన్నాయి. ఇక్కడ మీన రాశి ఉంది. ఇక్కడ ఎప్పుడు అది రేవతి, ఉత్తరాభద్ర 4 పాదాలు 4 పదాలు, పూర్వభద్రలో 4వ పాదం ఒక పాదమే, బట్ అది 4వ పాదంలో అక్కడ ఈ ఫిక్స్డ్ అన్నమాట. ఇప్పుడు చూడండి, 1, 2, 3, 4 అంటే వాళ్ళు పాదాలని అర్థము, లేదా 4 భాగాలని అర్థము. ప్రతి భాగము 3.33 డిగ్రీలు అంటే ఇది తిరిగి ఉంటుంది. ఇది కాలచక్రం కదా. సో ఇలాగా ఈ డిగ్రీ, ఈ డిగ్రీ, ఈ డిగ్రీ, ఈ డిగ్రీ, అట్లా 3.5 రఫ్గా వేసుకుందాలే, 3.5 డిగ్రీ ఇట్లా మొత్తం తిరుగుతుంది. అలాగే ఈచ్ కన్స్టలేషన్ అంటే ఒక్కొక్క నక్షత్రము 13 డిగ్రీలు తిరిగి ఉంటుంది. 13 డిగ్రీలు నక్షత్రం మొత్తం. ఆ నక్షత్రంలో 4 పాదాలు, ప్రతి పాదము 3 డిగ్రీలు. నక్షత్రం మొత్తం చూసుకుంటే 13 డిగ్రీలు. రాసులు నేను చెప్పినట్టుగా రాశి, ప్రతి రాశిలో రెండుంబావు నక్షత్రాలు ఉన్నాయి. అట్లా ప్రతి రాశిలో 9 పాదాలు లేదంటే 3 నక్షత్రాలు ఉన్నాయి. 3 నక్షత్రాల్లో 9 పాదాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ లెక్క చూసుకోండి. సన్ అంటే సూర్యుడు ఒక నెలలో ఒక రాశిలో ప్రవేశిస్తాడు. 1 జోడియాక్ అంటే ఒక రాశి అని అర్థం. ఇక్కడ ఒక నెలలో 1 మంత్. అలాగే ఎన్ని నక్షత్రాల్లోకి వెళ్తాడు? ఒక నక్షత్రం మొత్తం తిరగడానికి, ఒక నక్షత్రం మొత్తం అంటే 4 పాదాలు సూర్యుడు పోవడానికి మొత్తం 13 రోజులు పడుతుంది, 13.5 రోజు పడుతుంది. అదే చంద్రుడు తిరగాలనుకోండి, ఓకేనా, ఒక రాశిలో జస్ట్ 2.5 రోజులు తిరిగేస్తాడు, సప్పని తిరిగేస్తాడు. కానీ ఒక రాశిలో సూర్యుడు తిరగడానికి మాత్రం 1 నెల పడుతుంది టైం. కానీ చంద్రుడు తిరగడానికి మాత్రం జస్ట్ 3 రోజుల్లో తిరిగేస్తాడు. ఎందుకని నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఎందుకు అలా తిరుగుతున్నాడు? అదేంటి, సూర్యుడికి మాత్రం చాలా టైం పడుతుంది, చంద్రుడికి మాత్రం చాలా తక్కువ టైం పడుతుంది అనుకుంటే కనుక, ఎందుకనంటే చంద్రుడు చాలా దగ్గరగా ఉన్నాడు అనమాట. దాని ఆర్బిట్ చాలా దగ్గరగా ఉంది, అందుకే చాలా ఫాస్ట్గా తిరిగేస్తాడు. కానీ సూర్యుడు తిరగడానికి ఇంత పెద్ద ఇరుసు ఉంది, ఇంత డిస్టెన్స్ ఉంది అనమాట. ఇది ఇట్టంతా తిరగాలి, ఇదంతా తిరిగి అడిగి రావాలి, మళ్ళీ ఇదే పొజిషన్కి రావడానికి. సో ప్రతి రాశి తిరగడానికి టైం పడుతుంది. ఇక్కడ నుంచి నిదానం తిరుగుతా ఎందుకంటే దాని సైజు వేరు కాబట్టి. సో డిస్టెన్స్ అంటే మేరు పర్వతం నుంచి సూర్యుడి డిస్టెన్స్ చాలా దూరం ఉంది కాబట్టి అది తిరిగేటప్పుడు నిదానంగా తిరుగుతుంది దాని డిస్టెన్స్. ఓకే, అదే చంద్రుడు అయితే చాలా ఫాస్ట్గా తిరిగేస్తుంది, దగ్గరగా ఉంది కాబట్టి. దాని యాక్సిస్ చాలా దగ్గరగా ఉంది కాబట్టి ఫాస్ట్గా. అందుకనే రాశి తిరగడానికి సూర్యుడికి ఏమో నెల టైం పడుతుంది, కానీ ఒక చంద్రుడికి మాత్రం ఇంచుమించుగా 3 రోజుల్లో అయిపోతుంది. సో దాన్నే మనం ఓకే, ఎన్ని రాశులు, ఇవి నక్షత్రాలు, 27 నక్షత్రాలు మొత్తం లెక్క పెట్టుకోండి. సో ఇక్కడ మొత్తం 27 వచ్చినాయి. ఆ 27 నక్షత్రాల్లో సపోజ్ 26, 27 నక్షత్రాలు తీసుకుందాం. 2 నక్షత్రాలు ఉన్నాయి ఇక్కడ, ఉత్తరాభద్ర, రుచి, రేవతి. చూడండి, 4 పాదాలు, 1, 2, 3, 4.
ఉత్తర భద్రపాద 1, 2, 3, 4. ఇప్పుడు మూడోది పూర్వ భద్రపాద, దీంట్లో 1 వచ్చేసింది. కాబట్టి ఈ మొత్తం ఈ రాశిలో 2 నక్షత్రం వచ్చేసింది. 2 నక్షత్రాల్లో 1/4 భాగం వచ్చేసింది. సో దాన్నే మనం చెప్పుకున్నట్టుగా సో 12 మాసాలు, ఆ మాసాలు కూడా నక్షత్రాల్లో ఉండే బలమైన ప్రభావం ఉండేటువంటి 12 నక్షత్రాల యొక్క పేర్లు 12 మాసాలకి ఇచ్చారు. సో మొత్తం 27 నక్షత్రాలు, 12 రాసులు, 6 ఋతువులు. ఇక్కడ చూడండి, 6 ఋతువులు ఇక్కడ ఉన్నాయి. సో ఋతువులు, రాసులు, నక్షత్రాలు, మాసాలు, నెలలు, ఒక నెల. చూడండి ఏమేం మాసం చెప్పారు. వైశాఖ మాసం, జ్యేష్ఠ మాసం, ఆషాఢ మాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, అశ్విని మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసం, పౌష్య మాసం, మాఘ మాసం. సో ఈ విధంగా ఈ సూర్యుడు వివిధ రాశుల్లో ప్రవేశిస్తున్నాడు. ఉదాహరణకి ఇక్కడ మీరు చూసే రౌండ్ 1, ఒక రౌండ్లో ఫస్ట్ రౌండ్ 0 స్టార్టింగ్లో ఉదాహరణకి ఇక్కడ మేషరాశిలో ఉన్నాడు సూర్యుడు. ఓకేనా? చంద్రుడేమో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు. ఒక రౌండ్ వేసే లోపల మేషరాశిలోనే అశ్విని ఇంకో పాదంలోకి వెళ్ళాడు, కానీ మేషరాశిలోనే ఉన్నాడు. సూర్యుడు మాత్రం రౌండ్ 1లో మేషరాశిలోనే ఉన్నాడు. కానీ చంద్రుడు మాత్రం ఒక రౌండ్కి ఎక్కడికి వెళ్ళిపోయాడు, నెక్స్ట్ భరణిలోకి వెళ్ళిపోయాడు. నక్షత్రం భరణిలోకి వెళ్ళిపోయాడు. రెండో రౌండ్కి వచ్చేసరికి అట్లా 30 రౌండ్లు అయిన తర్వాత అప్పుడు మాత్రమే సూర్యుడు వృషభంలోకి ఎంటర్ అవుతాడు. వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నాడు. నేను చెప్పాను కదా, 1 నెల టైం పడుతుంది సూర్యుడికి ఒక రాశి నుంచి ఇంకో రాశిలో పోవడానికి. కానీ ఈ లోపల చంద్రుడు ఒక రౌండ్ కొట్టేసి వచ్చేసాడు. సో ఈయన ఎప్పుడైతే 30 రోజులు అవుతుందో, రౌండ్ నెంబర్ 30 అవుతుందో, అప్పుడు మళ్ళీ మనం గమనిస్తే సూర్యుడు చంద్రుడు ఒకే దగ్గరకు వచ్చారు. ఇక్కడ ఎక్కడ రాలా, మళ్ళీ ఇక్కడ చూడండి, చంద్రుడే ముందు వెళ్ళిపోయాడు, కానీ సూర్యుడు ఇక్కడే ఉన్నాడు. ఎందుకనంటే నేను చెప్పినట్టుగా వాటి డిస్టెన్స్ ఏదైతే తేడా ఉందో దాన్ని బట్టి అది ఒక్కొక్క రాశిలోకి వెళ్తా ఉంటుంది అనమాట పాతాలు. మళ్ళీ 1 సంవత్సరం అయితే గాని, చూడండి కింద 366 రౌండ్, మళ్ళీ సూర్యుడు మేషరాశిలోకి రాడు. అంటే 1 సంవత్సరం కాలం పట్టింది మళ్ళీ అదే రాశిలోకి రావడానికి, మేషరాశిలోకి రావడానికి. చంద్రుడు మాత్రం తిరిగేస్తున్నాడు ఫుల్గా నక్షత్రాల్లో. సో వాటి డిస్టెన్స్, వాటి వేగము ఇవంతా కూడా తేడా ఇచ్చి, సో సూర్యుడు యొక్క కదలికలను బట్టి ఇంకా ఆయా ఋతువులు, ఆ కాలాలు, సో అన్నీ కూడా తేడా వస్తా ఉన్నారు. సో ప్రస్తుతానికి నేను ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొంచెం క్లారిటీతో ఇంకొంత ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ ఉంది. సో అది మళ్ళీ రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, అనంత కోటి వైష్ణవుని కీ జై. గ్రంథరాజ్ జగద్గురు శ్రీల ప్రభుపాద్ కీ జై. గౌర్ ప్రేమ.